హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయుడు శ్రీవీర్ వ్లాగ్స్. ఈరోజు సండే కాబట్టి మా డాడీని నేను మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. మా డాడీ ఈరోజు స్పెషల్ ప్లాన్ చేశారు, చూపిస్తాను రండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నాన్న? ఫస్ట్ ఫిష్ మార్కెట్కి వెళ్దాం నాన్న. ఫిష్ మార్కెట్లో ఫిషెస్ ఏమున్నాయో చూద్దాం, చూసి అప్పుడు ఆలోచిద్దాం నెక్స్ట్ ఏంటనేది. ఫిష్ మార్కెట్కి వచ్చావు నాన్న. చాలా బాగున్నాయి నాన్న ఫిషెస్. బాగున్నాయి కానీ దీంట్లో మనకు కావాల్సిన చేప దొరికినట్లేదు. కోనం ఉందమ్మా? లేదు, కోనం లేదు దీంట్లో. వీళ్ళ దగ్గర కూడా కోనం లేవు. మరేం చేద్దాం నాన్న ఇప్పుడు? ఫిష్ లేకపోతే చికెన్ కొంటాం, అంతే కదా. పదా చికెన్ షాప్కి. చికెన్ అయితే ఓకే. గురువు గారు, 1 కేజీ చికెన్ కొట్టండి. నాన్న చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి? మోర్ సూపర్ మార్కెట్కి వెళ్దాం. కొన్ని ఐటమ్స్ కావాలి, తీసుకుని వచ్చేద్దాం పద. మోర్ సూపర్ మార్కెట్ ఎక్కడ నాన్న? అదిగో రైట్ సైడ్ కనిపిస్తుంది. ఎస్, అదే రైట్లో ఉన్నదే, పద. నాన్న అమూల్ బట్టరేనా, ఇంకేమైనా కావాలా? నాకేం అవసరం లేదు కానీ నీకేమైనా కావాలా చెప్పు. నాకైతే షాప్లో ఉన్న అన్ని చాక్లెట్స్ కావాలి నాన్న. షాప్లో ఉన్న చాక్లెట్స్ సరిపోతాయా? పద బిల్లు వేయించు. ఓకే ఓకే, వేయిస్తాను బిల్లు. నెక్స్ట్ ఎక్కడికి నాన్న? వెజిటేబుల్ షాప్కి వెళ్ళాలి, పద. వింటర్ అయిపోయిందా నాన్న? ఏరా అలే అడిగావు? ఎండలు అదర కొట్టేస్తున్నాయి కదా అని. ఇంచుమించు అయిపోయినట్టే, మనకి ఇంక సమ్మర్ స్టార్ట్. ఏం వెజిటేబుల్స్ తీసుకోవాలి నాన్న? వెజిటేబుల్స్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ లెమన్, నిమ్మకాయలు. క్యారీ బ్యాగ్స్ ఇవ్వట్లేదు నాన్న. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వైజాగ్లో బ్యాన్ చేశారు నాన్న. వైజాగే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కవర్లు తీసుకువెళ్ళాలి, లేకపోతే ఇలా డిక్కీలో పెట్టుకు రావాలి. నాన్న ఎండ దంచుకుంటేస్తుంది నాన్న. నువ్వు సామాన్లను తెచ్చి నేను పైకి వెళ్ళిపోతా. ఒరే ద్రోహి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఏంటి శ్రీవీర్ ఇది? చికెన్ కర్రీ ఫ్రెండ్స్. వావ్. ఇంకొకటి? ఇంకో స్పెషల్ ఇదేంటిది? బటర్ గార్లిక్ చికెన్. సాల్ట్, పెప్పర్, కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేస్తాం. సూపర్ మార్కెట్లో కొన్నాం. దీంట్లో వేసి దీంట్లో వేపాలి ఫ్రెండ్స్. ఇంత సగం ఓపెన్ చేయండి. స్పూన్ తీసుకో, పైన 2 స్పూన్స్ వేసే. సైడ్ నుంచి లాగలాగా అది. మళ్ళీ ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్, దాని టేస్ట్. స్పూన్ దాంట్లో పెట్టాయి. ఇంకా అది
కదలకుండా అలా ఉంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. అది చికెన్ మాడిపోతుందిరా. ఏది చూపించు. ఎక్కడ మాడింది నాన్న? వద్దాము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దించేస్తాను. మా డాడీ చిన్న చిన్న కట్ చేస్తున్నాక కొంచెం బెటర్ అయ్యాలి ఫ్రెండ్స్. మైదా పిండి చిన్న 2 చెంచాలు కావాలి. వేసాం దీంట్లో చాప్డ్ గార్లిక్, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు చేసిన వెల్లుల్లి వేసాం. ఓకే, దీని తర్వాత దీంట్లో 2 చెంచాలు మైదా వేయాలి. ఏంటి? మైదా వేయాలి. దీంట్లో మైదా 2 స్పూన్స్. దీంట్లో వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్. దీంట్లో కస్తూరి మెంతి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, తర్వాత పెప్పర్ పౌడర్, రుచికి సరిపడగా సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకోవచ్చు దీంట్లో. అనగా మనం రెడీ చేసుకున్న చికెన్ మిక్స్ చేసుకోవటం. బటర్ గార్లిక్ చికెన్ స్టార్టర్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, బగారా రైస్ చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది.
నైస్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.